హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా అంటే చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90 దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం మ్యాథ్సెస్ డిటర్మినెంట్స్ మ్యాథ్సెస్లోని మనకి ఎక్సర్సైజ్ నెంబర్ 4Bలోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకున్నాం. వీడియో మనకు ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. Exercise number 4B, find the area of the triangle with vertices 1, 0, 6, 0 and 4, 3. Okay, so మనందరికీ తెలుసండి డెల్టా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఏంటి ఫార్ములా x1 y1 1 x2 y2 1 x3 y3 1 ఇది ఫార్ములా. సో దీంట్లో వేసేయండి హాఫ్ ఇంటూ మాడ్యులస్ x1 y1 x2 y2 x3 y3 ఇది 1 1 1 ఓకేనా. సో 1/2 ఇంటూ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కనుక మాడ్యులస్. సో మాడ్యులస్ ఆఫ్ 1 తీసుకోండి. ఇక్కడ మీరు సింపుల్గా ఈజీగా చేయాలంటే సెకండ్ కాలం తీసుకోండి. సెకండ్ కాలం చాలా ఈజీగా వస్తుంది. సో ప్లస్ మైనస్ ప్లస్, నెక్స్ట్ మైనస్ ప్లస్ మైనస్, అంటే మనకి ఇది ప్లస్ వస్తుందో మైనస్ వస్తుందో ఒకటే చూసుకోండి. ఇదేంటి మనకి A32, సో 32 అంటే మైనస్ వస్తుందండి కనుక 0 + 0 -3 ఇంటూ ఇంకేం చేయవలసిన -3 ఇంటూ, సో ఈ కాలము ఈ రో ఈ కాలం వదిలేయండి. వదిలేస్తే దీన్ని డట్ కట్టండి. ఇది వదిలేస్తే ఇంకేం వచ్చింది 1161 1161 అంతేనండి మాడ్యులస్. సో 1/2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ -3 ఇంటూ 1 ఇంటూ 1 -6 ఇంటూ 1 మాడ్యులస్. సో 1/2 ఇంటూ -3 ఇంటూ 1 - 6. సో 1/2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ -3 ఇంటూ -5. 3 5s are 15. సో 15/2. సో 15/2 స్క్వేర్ యూనిట్స్ ఎందుకంటే ఏరియా కనుక స్క్వేర్ యూనిట్స్ రాయాలి. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం ఇందులో సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. సో ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ విత్ ద వెర్టిసెస్. సో ఓన్లీ వెర్టిసెస్ ఒకటే మారేయండి. సో ఇదే ఫార్ములా చేయండి. 1/2 ఇంటూ డట్ ఆఫ్ x1 y1 x2 y2 x3 y3 ఇది 1 1 1 అకార్డింగ్ టు ఫార్ములా. సో 1/2 ఇంటూ, సో బ్రాకెట్ ఓపెన్ చేయండి, మాడ్యులస్ ఆఫ్ ప్లస్ మైనస్ ప్లస్ 2 ఇంటూ ఈ రో ఈ కాలం వదిలేయండి. సో నాకు ఈ కాలం ఈ రో కనబట్టలేదు, ఈ 4 కనబడుతున్నాయి. 1 1 8 1. సో 1 1s are 1 1 ఇంటూ 1 -8 ఇంటూ 1 అయిపోయింది. నెక్స్ట్ -7 ఇంటూ, ఇప్పుడు నాకు ఈ కాలము ఈ రో కనబట్టలేదు, ఫస్ట్ రో సెకండ్ కాలం కనబట్టలేదు. 1 1 10 1 కనబడుతుంది. సో 1 ఇంటూ 1 -10 ఇంటూ 1 ప్లస్ ఈసారి ఈ 1 ఇంటూ, నాకు ఫస్ట్ రో లాస్ట్ కాలం కనబడట్లేదు అంటే 1 ఇంటూ 8 -10 ఇంటూ 1 మాడ్యులస్. సో 1/2 ఇంటూ 2 ఇంటూ 1 1s are 1 -8 1s are 8 -7 ఇంటూ 1 1s are -10 1s are 10 ప్లస్ 1 ఇంటూ 1 8s are 8 -10 1s are 10 మాడ్యులస్. 1/2 ఇంటూ 2 ఇంటూ -7 -7 ఇంటూ -9 ప్లస్ 1 ఇంటూ -2. ఓకే, సో 1/2 ఇంటూ 2 -7s are -14 minus and minus plus 6 7 9s are 63 plus and minus 1 2s are 2. So 1/2 into modulus of 63 minus 16
సో 13లో 6 తీస్తే మనకి 7, ఇంకా 5 ఉంటుంది. సో 5లో తీస్తే 4 అంటే 47/2 స్క్వేర్ యూనిట్స్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. సేమ్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఆఫ్ ది వెర్టిసెస్. సో రాసేయండి 1/2 ఇంటూ హాఫ్ మాడ్యులస్ x1 y1 x2 y2 x3 y3 1 1 1. సో 1/2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ -2 ఇంటూ, సో ఈ కాలం ఈ రో వదిలేయండి, 2 ఇంటూ 1 AD మైనస్, ఇందులో మైనస్ ఉంది, మైనస్ ప్లస్ 8 ఇంటూ 1 మైనస్. సో మైనస్ ఆల్రెడీ ఉంది అంటే మనకి ఇది ప్లస్ మైనస్ వస్తుంది. సో మైనస్ ఉంది కనుక మైనస్ ప్లస్ 3 ఇంటూ, సరే ఈ కాలం ఈ రో వదిలేయండి, అప్పుడు ఏమవుద్ది, ఈ కాలం ఈ రో వదిలేస్తే 3 ఇంటూ 1 మైనస్ ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ ఫస్ట్ రో లాస్ట్ కాలం వదిలేయండి. సో 3 ఇంటూ -8 మైనస్, సో మైనస్ ఉంది కనుక ఆల్రెడీ మైనస్ ప్లస్ అయిపోద్ది 1 ఇంటూ 2 మాడ్యులస్ క్లోజ్. జాగ్రత్తగా రాయండి, వస్తుంది ఆన్సర్ 1/2 ఇంటూ -2 ఇంటూ 2 1s are 2 8 1s are 8 ప్లస్ 3 ఇంటూ 3 1s are 3 ప్లస్ 1 1s are 1 ప్లస్ 1 ఇంటూ 24 ప్లస్ 2 1s are 2. సో 1/2 ఇంటూ -2 ఇంటూ 10 ప్లస్ 3 ఇంటూ 4 ప్లస్ 1 ఇంటూ -22. సో 1/2 ఇంటూ -20 ప్లస్ 12 -22. సో 1/2 ఇంటూ -42 ప్లస్ 12. సో 1/2 ఇంటూ -30. సో మాడ్యులస్ ఆఫ్ -30 అంటే ఏం రాయొచ్చండి, +30 రాయొచ్చు. సో 30/2 2 1s are 2 15s are, so that is equal to 15. So 15 is the answer, square units. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్దాం. షో దట్ ద పాయింట్స్ ఆర్ కొలీనియర్. కొలీనియర్ అంటే ఏంటి, సో 3 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉన్నాయి. ఒకే లైన్ మీద ఉన్నాయంటే ట్రయాంగిల్ లేదు, ట్రయాంగిల్ లేదంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఉండదు, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ లేదంటే డెట్ వాల్యూ 0, డెట్ వాల్యూ రాదు, అంతే, ఇంకే లేదు. సో గివెన్ దట్ వాడు ఏం ఇచ్చాడు ఒకసారి రాసేద్దాం. ఏం ఇచ్చాడు, పాయింట్స్ ఇచ్చాడు, ఏ కామా B ప్లస్ C x1 y1, B కామా C ప్లస్ A x2 కామా y2, C కామా A ప్లస్ B x3 కామా y3. సో మనందరికీ తెలుసు, వీ నో దట్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్ x1 y1 1 x2 y2 1 x3 y3 1. సో చేసేయండి, డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్ A B C, నెక్స్ట్ B ప్లస్ C C ప్లస్ A ప్లస్ B 1 1 1. ఇప్పుడు దీని వాల్యూ 0 రావాలి, వస్తుంది చూడండి, హాఫ్ మాడ్యులస్. ఈసారి నేను లాస్ట్ కాలం ఉంది కదా, లాస్ట్ కాలం చేస్తానండి. సో ప్లస్ మైనస్ ప్లస్ అంటే ప్లస్ మైనస్ ప్లస్ కనుక 1 ఇంటూ, సో ఇప్పుడు ఈ 1 ఇంటూ అంటే ఇది తీసుకున్నాను కనుక ఈ కాలం ఈ రో వదిలేయండి, అంటే ఏమవుతుంది మనకి A ప్లస్ B ఇంటూ B మైనస్ C ప్లస్ A ఇంటూ C. ఇదంతా 1 ఇంటూ కనుక ఈ బ్రాకెట్ పెట్టుకోండి. నెక్స్ట్ -1 ఇంటూ, ఇప్పుడు ఇది, సో ఇది కనుక ఇది వదిలేయండి. సో ఏంటి, A ఇంటూ A ప్లస్ B C ఇంటూ B ప్లస్ C
ఏంటి ఇది ఇది వదిలేస్తే బి ఇంటూ ఏ ప్లస్ బి మైనస్ సి ఇంటూ సి ప్లస్ ఎస్ సరిపోయింది. ఓకేనా? ఇప్పుడు -1 ఏంటి అంటే ఈ కాలము ఇది వదిలేయండి, ఈ రో ఈ కాలం వదిలేస్తే ఏ ఇంటూ ఏ ప్లస్ బి మైనస్, సో ఇది వదిలేసాను సి ఇంటూ బి ప్లస్ సి ఇంటూ బి ప్లస్ సి. ఓకే, నెక్స్ట్ ఈ 1 ఇంటూ +1 ఇంటూ ఇప్పుడు ఇది వదిలేండి ఏ ఇంటూ సి ప్లస్ ఏ మైనస్ బి ఇంటూ బి ప్లస్ సి. ఇప్పుడు అన్ని క్యాన్సిల్ అయిపోయి 0 వస్తుంది చూడండి, జాగ్రత్తగా చేసుకుంటే మాడ్యులస్ 1/2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఏ ఇంటూ బి ఏబి బి ఇంటూ బి స్క్వేర్ మైనస్ సి ఇంటూ సి స్క్వేర్ మైనస్ ఏసి. అన్ని ఆర్డర్లో రాసుకోండి, ఏబిసి ఆర్డర్లో. నెక్స్ట్ -1 ఇంటూ ఎనీథింగ్ అదే కనుక ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏ ఇంటూ బి ఏబి. సో మైనస్ ఉంది కనుక మైనస్తో మల్టిప్లై చేస్తాం. సో మైనస్ ఇన్ మైనస్ ప్లస్, సో బి ఇంటూ సి బీసీ సి ఇంటూ సి స్క్వేర్. నెక్స్ట్ ఇది ఏ ఇంటూ సి ఏసీ ప్లస్ ఏసీ ఏ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి ఇంటూ బి స్క్వేర్ మైనస్ బి ఇంటూ సి మైనస్ బీసీ మాడ్యులస్. ఇప్పుడు అన్ని క్యాన్సిల్ అయిపోతాయి చూసుకోండి. ఫస్ట్ ఆర్డర్లో ఏ స్క్వేర్ క్యాన్సిల్, ఆర్డర్లో క్యాన్సిల్ చేద్దాం. బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ప్లస్ ఏబి మైనస్ ఏబి ప్లస్ బీసీ మైనస్ బీసీ ప్లస్ ఏసీ మైనస్ ఏసీ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, ఎందుకంటే కొలినియర్ అంటేనే 0. సో హాఫ్ ఇంటూ జీరో 0. So therefore delta is equal to 0. Therefore A comma B comma C are forming collinear. Hence proved. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఇస్ 4 స్క్వేర్ యూనిట్స్ అండ్ వెర్టిసెస్ ఆర్ గివెన్. ఓకే, వెర్టిసెస్ ఏం ఇచ్చాడో అది రాద్దాం. సో గివెన్ దట్ వెర్టిసెస్ ఆర్ k, 0, 4, 0, 0, 2, x1, y1, x2, y2, x3, y3. ఇంకేమి ఇచ్చాడు మనకి? ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఇచ్చాడు 4. సో అదే రాయండి, డెల్టా ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ యూనిట్స్ ఇచ్చాడు, 4 స్క్వేర్ యూనిట్స్. సో మన అందరికీ తెలుసు డెల్టా వాల్యూ ఏంటి? డెల్టా వాల్యూ 1/2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1 y1 x2 y2 x3 y3. సో 1 1 1 ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చాడు. ఇప్పుడు 2 అనేది డివైడ్ చేస్తాను, అటు సైడ్తో మల్టిప్లై చేయాలి. సో ఈ వాల్యూస్ వేసింది k 0 4 0 0 2 1 1 1. సో ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 2. ఈ 2 అటు సైడ్ వెళ్తే ఇటు సైడ్ డివైడ్ చేస్తాను, అటు సైడ్ వెళ్తే మల్టిప్లై చేయాలి. సో దీన్ని తీసేయండి, విడదీసేయండి. k ఇంటూ సి కాలం ఈ రో వదిలేయండి, 0 ఇంటూ 1 మైనస్ 2 ఇంటూ 1, ఇంకా 0 వదిలేయండి. సో -0 కనుక -0. నెక్స్ట్ +1 ఇంటూ ఈ కాలం ఈ రో వదిలేయండి, 4 ఇంటూ 2 -0 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 4 2s are 8. 4 2s are 8. సో k ఇంటూ 0 ఎనీథింగ్ 0 -2 ఇవి 0 వదిలేయండి, +1 ఇంటూ 4 2s are 8 -0 ఈజ్ ఈక్వల్ టు 8. ఇప్పుడు మనకి సో k ఇంటూ -2 +8 ఈజ్ ఈక్వల్ టు 8. సో ఇదంతా మాడ్యులస్, ఇదంతా ఏంటి? మాడ్యులస్.
మనకి ఏమొచ్చింది ఇప్పుడు మనకి -2k + 8 = 8 వచ్చింది. -2 × k -2k + 8 = 8. ఇప్పుడు మాడ్యులస్ మనం తీసేస్తే ప్లస్ ఆర్ మైనస్ రాయాలని మనకు తెలుసు కనుక -2k + 8 = +8 ఆర్ -2k + 8 = -8. So +8 +8 cancel, -2k = 0, k = 0 by -2, k = 0. k వాల్యూ 0 వచ్చింది. ఆర్ ఇప్పుడు ఇంకెంత వస్తుంది చూద్దాం. -2k = -8 -8 +8 సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది. -2k = -16. సో k = -16 by -2. 2 1s are 2 8s are. సో k = 8. అంటే k వాల్యూ 0 వచ్చింది, k వాల్యూ 8 వచ్చింది అనమాట. సో ఐదర్ 0 ఆర్ 8 మాట. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఇస్ 4 స్క్వేర్ యూనిట్స్ అండ్ వెర్టిసెస్. సేమ్ ఇందా అలాగే ఇస్తారు వెర్టిసెస్ మారే అంతే ఇంకే లేదు. సో గివెన్ దట్ వెర్టిసెస్ ఆర్ -2, 0, 0, 4, 0, k. ఓకే, సో ఇప్పుడు ఈ 2 నడిచి తీసుకెళ్ళిపోదాం. సో మాడ్యులస్ ఆఫ్ -2, 0, 0, 4, 0k 1, 1, 1 = 4 × 2. ఓకే, సో ఇప్పుడు ఒక్క -2ని మనం రాస్తే చాలండి, ఎందుకంటే ఇది 2 0 కనుక ఈ కాలమ్ నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో కనుక -2 ఇంటూ ఇది ఎలిమినేట్ అయిపోతే సో 4 × 1 - k × 1 +0 అయిపోద్ది, -0 అయిపోద్ది. లేదంటే ఇది -0 అయిపోద్ది, ఇది +0 అయిపోద్ది. = 4 2s are 8. మాడ్యులస్ ఆఫ్ -2 ఇంటూ 4 1s are 4, k × 1 k = 8. ఇట్లా చేయండి. మాడ్యులస్ ఆఫ్ -2 ఇంటూ 4 -8 -+ 2 × k 2k = 8. దీన్ని 2k - 8 రాసుకోవచ్చు. సో మాడ్యులస్ ఆఫ్ 2k - 8 = 8. సో మాడ్యులస్ తీసేయండి, అప్పుడు ఏమవుద్ది 2k - 8 = +or - 8. ఒకసారి ప్లస్ తీసుకొని ఇంకోసారి మైనస్ తీసుకోండి. 2k - 8 = 8 or 2k - 8 = -8. సో -8 అటు తీసుకెళ్ళండి. 2k = 8 + 8. 2k = 8 + 8 అంతా మనకి 16. సో k = 16/2. 2 1s are 2 8s are. సో therefore k = 8. సేమ్ ఇంతలాగా వచ్చింది ఇది కూడా. ఇప్పుడు -8 నడిచి తీసుకెళ్ళిపోండి, +8 అయిపోద్ది. 2k = -8 + 8. సో 2k = 0. k = 0/2. సో k = 0/anything 0. ఇది మాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ఆర్ జాయినింగ్ దిస్ 2 పాయింట్స్ యూజింగ్ డిటర్మినెంట్స్. డిటర్మినెంట్స్ యూజ్ చేసి మనం ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఫైండ్ చేయాలి. అంటే మనకి డిటర్మినెంట్స్ యూజ్ చేయాలంటే ఇంకో పాయింట్ ఉండాలి. అయినా ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అంటున్నాడు. ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అంటే మన డిటర్మినెంట్స్ యూజ్ చేస్తే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ తెలుసు. అంటే అర్థం ఏంటి, ఇంకో పాయింట్ కూడా ఈ లైన్ ద్వారా పాస్ అవుతుందని. ఈ 3 పాయింట్స్ ఒకే లైన్ మీద అంటే కొలీనియర్. కొలీనియర్ అంటే మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఉండదు, 0. ఆ విధంగా చేయాలన్నమాట. సో గివెన్ దట్ two points are A 1, 2, B 3, 6, x1 y1 x2 y2. Let C x, y be a point on the given line. Be a point on the given line or required line. Be a point on the required line. అప్పుడు మనకి ఇదేమవుతుంది x3 y3. మరి 3 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉంటే ఏంటి, కొలీనియర్. కొలీనియర్ అంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఉండదు. సో కనుక therefore
A comma B comma C are collinear. A comma B comma C are collinear. So therefore area is equal to 0. Delta is equal to 0. ఇప్పుడు రాయండి half into modulus of x1 y1 x2 y2 x3 y3 1 1 1 is equal to 0. ఇప్పుడు 1/2 అటు సైడ్ వెళ్తే 0 బై ఎనీథింగ్ 0. సో కనుక 0 అయిపోతుంది. వాల్యూస్ వేసేయండి 1 2 3 6 x y 1 1 1 is equal to 0 by 1/2. 0 by 1/2 is 0. సో విడదీయండి 1 into ఈ కాలం ఈ రో వదిలేయండి 6 1 జా 6 మైనస్ y 6 మైనస్ y. నెక్స్ట్ -2 into ఈ కాలం ఈ రో వదిలేయండి. సో అప్పుడు మనకి 3 1 జా 3 x into 1 3 minus x. నెక్స్ట్ +1 into ఈ రో ఈ కాలం వదిలేయండి 3 into y 3y 6x 3y minus 6x is equal to 0. ఎందుకంటే 0 బై ఎనీథింగ్ 0. సో 6 minus y minus 2 into మల్టిప్లై చేయండి 2 3 is 6 6 minus and minus plus 2x plus 3y minus 6x is equal to 0. 2x minus 6x అంటే minus 4x minus y plus 3y అంటే plus 2y plus 6 minus 6 cancel is equal to 0. 4x minus 2y is equal to 0. 2 1s are 2 2s are 2x minus y is equal to 0. This is the line, required line. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మన లాస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సో 7th 1 8th 1 సేమ్ వెర్టిసెస్ ఒకటే మారుతాయి. ఇది 3 9 3 ఇచ్చాడు. ఏరియా ఆఫ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అడుగుతున్నాడు. సో గివెన్ దట్ ద 2 points are 3 1 9 3. So let's see x y be a point on the given line or required line. The required line రాయండి or required line. సో ఇప్పుడు therefore ఏంటి ఏబిసిని కొలినియర్ అవుతాయి. డెల్టా ఈజ్ ఈక్వల్ 0. సో ఆఫ్ మాడ్యులస్ 3 1 9 3 xy 1 1 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ 1 ఆఫ్ అటు సైడ్ వెళ్తే మనకి ఏమవుద్ది 0 అయిపోద్ది. 0 బై ఎనీథింగ్ 0. ఇప్పుడు మనం విడదీయండి 3 into ఈ కాలం ఈ రోజు 3 1 జా 3 3 minus y -1 into ఈ రో ఈ కాలం వదిలేండి 9 1 జా 9 9 minus x +1 into ఈ రో ఈ కాలం వదిలేండి 9y minus 3x is equal to 0. 3 3s are 9 3 into y 3y 1 9s are 9 1 into minus and minus plus x 9y minus 3x is equal to 0. Plus 9 minus 9 cancel. Plus x minus 3x అంటే minus 2x. 9yలో 3y తీస్తే plus 6y is equal to 0. 2 1s are 2 3s are minus x plus 3y is equal to 0. మైనస్తో మల్టిప్లై చేయండి x minus 3y is equal to 0. ఇది మనకి టెక్స్ట్ బుక్ ఆన్సర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ మనకి ఎక్సైజ్ నెంబర్ 4Bలోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ టైంలో హాఫ్ అన్ అవర్లో, ఓన్లీ హాఫ్ అన్ అవర్ అంటే హాఫ్ అన్ అవర్ లోపే మీకు లైన్ టు లైన్ పిన్ టు మెయిన్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకున్నాను. మీరు కూడా అలానుకుంటే ఎస్ఎస్ సూపర్ స్టార్ మళ్ళీ ఎక్సలెన్స్ ఎక్స్ట్రాడినరీ అని టైప్ చేయండి. చాలా బాగుందని తెలుగు ఒక టైప్ చేయండి. సో అదేవిధంగా మీ పేరు, మీ యొక్క కాలేజ్ పేరు, మీ యొక్క జిల్లా పేరు కూడా టైప్ చేయండి. అప్పుడు మన వీడియో ఎంతవరకు వెళ్తుందో తెలుస్తుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.